బిగ్ సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ తీసుకుంటే దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు సోలార్ ఫెన్సింగ్ ఎనరైజర్ బాక్స్ అది. ఈ బాక్స్ అనేది ఓపెన్ చేసుకుని మీకు ఒక స్టాండ్ ఇస్తాము. ఆ స్టాండ్కి ఈ బాక్స్ ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బాక్స్ సంబంధించిన నట్టు బోల్ట్స్ అన్నీ స్టాండ్కి ఉంటాయి. సోలార్ ప్యానల్ అండ్ కేబుల్ ఇన్సులేషన్ తీసుకుని దానిపైన స్టాండ్కి ఫిట్ చేయండి ఇలా. సో ఆ లాక్స్ తీసుకుని డోర్ ఓపెన్ చేసి ఈ బాక్స్ అనేది ఆ స్టాండ్కి ఫిట్ చేసుకోవాలి. సో డోర్ ఓపెన్ చేసి ఆ బ్యాటరీ, మీకు ఇచ్చిన బ్యాటరీ లోపలే అలా పెట్టేసుకుని ప్యానల్ కేబుల్ కింద నుంచి తీసుకుని, కింద హోల్ ఉంటుంది, ఆ హోల్ నుంచి తీసుకుని సో ఆ కేబుల్ ప్లస్ మైనస్ అండ్ ఎనరైజర్ బాక్స్లో ప్లస్ మైనస్ అలా రెడ్కి రెడ్, బ్లాక్ ఇలా తీసుకుని డైరెక్ట్గా మీరు బ్యాటరీకి ప్లస్కు ప్లస్, మైనస్కి మైనస్కు, రెడ్ అనేది ప్లస్, బ్లాక్ అనేది మైనస్. సో ఇలా టైట్గా, లూజ్ లేకుండా టైట్గా ఇలా ఫిట్ చేసుకుంటే ఇది సిస్టమ్ ఆన్ అయిపోతుంది. ఇంకా ఆన్ చేసుకోవచ్చు సిస్టము. సో మనకి ఆ బ్యాటరీ వోల్టేజ్ అనేది ఆ ఇండికేటర్లో చూపిస్తుంది. సో అవుట్పుట్ వస్తుందా లేదా చూడటానికి మనం ఒక కేబుల్ తీసుకుని మీరు ఇలా టచ్ చేస్తే అక్కడ స్పార్క్ అనేది వస్తుంది. సో ఇంకా సిస్టమ్ ఆన్ అయినట్టు, సిస్టమ్ వర్క్ చేస్తున్నట్టు. బ్లాక్ అనేది ఎర్త్, రెడ్ అనేది ఫెన్స్. ఎర్త్ అనేది కంపల్సరీగా మీరు గ్రౌండ్ ఎర్త్ ఇవ్వాలి. ఫెన్స్ అనేది మీ పొలం చుట్టూరు లాగినటువంటి వైర్కి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, పైన సోలార్ ప్యానల్ ఫిట్ చేసుకుంటారు, కింద ఎనరైజర్ బాక్సు, స్టాండ్ అనేది భూమిలో పాతుకుంటారు, లోపల బ్యాటరీ ఉంటుంది. మీకు లోపల రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది కదా, అది కంటిన్యూషన్ అలా బ్లింక్ అవుతూ ఉంటుంది, దాన్ని పల్స్ అంటారు. పక్కన మీకు బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది, ఎంత వోల్టేజ్ ఉందనేది బ్యాటరీ. సో ఇలా ఫిట్ చేసుకుంటారు. మీకు కనుక సెటప్ కావాలనుకుంటే ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి.